సో మనం ఇంతకుముందు ఏదైతే సిరీస్ ఆర్ఎల్, సిరీస్ ఆర్సి, సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్స్ చూసామో సో వాటి మీద ప్రాబ్లమ్స్ అండి. ఒక 2 minutes జస్ట్ దీన్ని పాస్ చేసుకొని క్వశ్చన్స్ రాసేసుకొని వన్స్ ఒకసారి ట్రై చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2 voltage సోర్సెస్ V1 ఈక్వల్ టు 90 sin ఒమేగా టీ ప్లస్ 45 degrees ఇచ్చారు. V2 ఈక్వల్ టు 90 sin ఒమేగా టీ ప్లస్ 225 degrees ఇచ్చారు. కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఫైండ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ అన్నారు. సో ఇక్కడ మనము ఈ క్వశ్చన్ చూడగానే మనం డైరెక్ట్ ఏం చేసేస్తామంటే సార్ V1 ప్లస్ V2 ఉంది కదా, డైరెక్ట్ ఎడిషన్ చేసేసి ఆర్ఎంఎస్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసేస్తాం. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ రెండు కూడా ఫ్రీక్వెన్సీస్ అనేవి రెండు సేమ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో ఫ్రీక్వెన్సీస్ సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ యాంగిల్ని చెక్ చేసుకోండి. సో యాంగిల్ ఎంత ఉంది? 225 degrees ఉంది. సో ఈ 225 degreesని మనం ఎలా రాసేసుకోవచ్చు నార్మల్గా? సో ఇది 0, 90, 180, 270, నెక్స్ట్ 360 degrees. సో ఇక్కడ మనం ఏమనుకుంటాం? ఆల్, సిల్వర్, టీ, నెక్స్ట్ వచ్చేసరికి కప్స్. సో ఇవి ఏవైతే క్వాడ్రెంట్స్ ఉన్నాయో ఆ క్వాడ్రెంట్స్లో ఆ టర్మ్స్ అనేవి మనం పాజిటివ్గా తీసుకుంటాం. సో సైన్ ఒమేగా టీ ప్లస్ 225ని మనం ఎలా రాసుకోవచ్చు? కెన్ ఐ రైట్ ఇట్ యాజ్ 90 sin ఒమేగా టీ ప్లస్ 180 degrees ప్లస్ 45 degrees, 180 ప్లస్ 45. సో ఎప్పుడైతే నేను 180 ప్లస్ 45లో రాశానో సైన్ అనేది 180 ప్లస్ 45 degrees అంటే సైన్ థర్డ్ క్వాడ్రెంట్లో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా? ఓన్లీ ట్యాన్ టర్మ్ మాత్రమే ఇక్కడ పాజిటివ్ ఉంటుంది. రిమైనింగ్ అన్నీ కూడా ఏమొస్తున్నాయి? ట్యాన్ కానీ కాట్ పాజిటివ్ ఉంటాయి. రిమైనింగ్ అన్నీ నెగిటివ్ వచ్చేస్తాయి. కాబట్టి 180 ప్లస్లో ఉంటే సైన్ ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. -90 sin ఒమేగా టీ ప్లస్ 45 degrees అన్నమాట. ఇది దేనికండి? V2కి రాశాను నేను. మీకు V2 కూడా -90 sin ఒమేగా టీ ప్లస్ 45 ఉంది. V1 కూడా sin 90 ఒమేగా టీ ప్లస్ 45 ఉంది. ఇదేమో +90 sin ఒమేగా టీ ప్లస్ 45, ఇదేమో -90 sin ఒమేగా టీ ప్లస్ 45. కానీ మీకు వాడు ట్రిక్కీగా ఏమడిగాడు అంటే ఆర్ఎంఎస్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బట్ మనం ఇవి రెండుటిని యాడ్ చేస్తే ఏమొచ్చేస్తుంది? ఇటు ఫైనల్గా వోల్టేజ్ వచ్చేసరికి రెండు సేమ్ వోల్టేజెసే, సేమ్ మ్యాగ్నిట్యూడ్సే. కాబట్టి మనకి V1 ప్లస్ V2 కనుక యాడ్ చేస్తే టోటల్ ఏమొస్తుందండి? వాల్యూ 0. అంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ అవుతుంది? 0కి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఒక్కొక్కసారి ట్రిక్కీగా అడగడానికి జస్ట్ ఇలా యాంగిల్స్ని మనకి చేంజ్ చేసి ఇస్తూ ఉంటాడు. సో అలా యాంగిల్స్ చేంజ్ చేసినప్పుడు కన్వర్షన్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, రెసిస్టివ్ లోడ్, ఇండక్టివ్ లోడ్ ఇచ్చారు. నెక్స్ట్ ఫైండ్ ద కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై అన్ యాంగిల్ ఆఫ్ అడుగుతున్నారు. సో ఇక్కడ మనము రెసిస్టివ్ లోడ్ ఇచ్చారు, నెక్స్ట్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఇచ్చారు. సో మీకు క్వశ్చన్లో ఒక్కొక్కసారి చూసుకోండి. సో క్వశ్చన్లో సమ్టైమ్స్ మనకి ఇండక్టెన్స్ ఇచ్చి 50 Henries అంటాడు. సో 50 Henry ఇచ్చినప్పుడు మనం దీన్ని ఎందులోకి కన్వర్షన్ చేయాలి అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్లోకి కన్వర్షన్ చేసుకోవాలి. సో ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఒమేగా ఇంటూ ఎల్. సో ఒమేగా ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? 2 ఇంటూ పై ఇంటూ ఫ్రీక్వెన్సీ ఇంటూ ఇండక్టెన్స్. ఇది ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తామో అప్పుడు దేంట్లోకి కన్వర్షన్ అవుతుంది అంటే ఎక్సెల్లోకి కన్వర్షన్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇక్కడ ఎక్సెల్ వాల్యూ ఇచ్చారు. కొన్ని క్వశ్చన్స్లలో ఇలా ఇండక్టెన్స్ కూడా మెన్షన్ చేస్తారు. సో అలా మెన్షన్ చేసిన దాన్ని మనం ఎందులో కన్వర్షన్ చేయాలి అంటే ఇండక్టివ్ రియాక్టెన్స్లోకి కన్వర్షన్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారో చూడండి. సో రెసిస్టెన్స్ 50 ohm, ఇండక్టివ్ రియాక్టెన్స్ 50 ohm, ఫైండ్ ద కరెంట్ లాగ్స్ ద వోల్టేజ్ బై యాంగిల్ ఆఫ్ అన్నారు. మీకు ఆల్రెడీ తెలుసు కరెంట్ అనేది ఇండక్టివ్ టైప్ ఆఫ్ లోడ్లో ఖచ్చితంగా ల్యాగింగ్లో ఉంటుంది. బట్ ఎంత ల్యాగింగ్లో ఉంటుందో మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఇది ఏ ట్రయాంగిల్ వేస్తే మనకు వస్తుందో మీరు గెస్ చేయండి. రెసిస్టివ్ లోడ్ ఉంది, ఇండక్టివ్ రియాక్టెన్స్ లోడ్ ఉంది. మనం 3 types ఆఫ్ డయాగ్రామ్స్ వేసుకున్నాం. ఒకటేమో ఇంపిడెన్స్ ట్రయాంగిల్ వేసాము, నెక్స్ట్ వోల్టేజ్ ట్రయాంగిల్ వేసాము, నెక్స్ట్ వచ్చేసరికి పవర్ ట్రయాంగిల్ వేసాం. వన్స్ ఒక్కసారి మీ పేజెస్ని టర్న్ చేసుకొని ఆర్ఎల్ లోడ్లో ఒక్కసారి చూడండి. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? పవర్ ఫ్యాక్టర్ మీన్స్ ఎంత యాంగిల్లో లాగింగ్లో ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ రెసిస్టర్ ఉంది, ఇండక్టివ్ రియాక్టెన్స్ ఉంది. డైరెక్ట్లీ నేను ఏం ట్రయాంగిల్ వేసేయాలి? ఇంపిడెన్స్ ట్రయాంగిల్ వేసేస్తే నాకు డైరెక్ట్ అనేది ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ రెసిస్టెన్స్ R ఈక్వల్ టు 50,
ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈక్వల్ టు 50. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందో ట్రై చేయండి. సో ఇక్కడ ఇంపిడెన్స్ ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 50 స్క్వేర్ ప్లస్ 50 స్క్వేర్. ఇదే కదా టోటల్ వచ్చేది మనకి. సో ఈ యాంగిల్ ఏమనుకుంటున్నాం మనము, 5 అనుకుంటున్నాం. సో దీని నుంచి cos 5 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు అండి, cos 5 ఈక్వల్ టు ఆసన్న భుజం బై కర్ణం. సో 50 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, నేను ఏమని రాసుకోవచ్చు, 2 ఇంటూ 50 స్క్వేర్ అని రాసుకుంటున్నాను. సో స్క్వేర్ రూట్ క్యాన్సల్, 50 క్యాన్సల్. సో ఏమొస్తుంది, డైరెక్ట్గా 1 డివైడెడ్ బై రూట్ 2 వస్తుంది. మరి కాస్ట్లో 1 డివైడెడ్ బై రూట్ 2 ఎప్పుడు వస్తుందండి, ఎగ్జాక్ట్లీ 5 ఈక్వల్ టు ఎంత యాంగిల్ ఉన్నప్పుడు, 45 డిగ్రీస్ ఉన్నప్పుడు. 1 డివైడెడ్ బై రూట్ 2 ఎప్పుడు వస్తుంది, కాస్ట్లో 45 డిగ్రీస్ ఉన్నప్పుడు వస్తుంది. కాబట్టి సో ఇక్కడ యాంగిల్ ఏమొస్తుందండి, 45 డిగ్రీస్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి రండి. గివెన్ వోల్టేజ్ వచ్చి 200 వోల్ట్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ ఇచ్చారు, నెక్స్ట్ కరెంట్ 20 యాంపియర్స్ ఇచ్చాడు, ఫైండ్ ద పవర్ ఫ్యాక్టర్ అడుగుతున్నాడు. పవర్ ఫ్యాక్టర్ కూడా ఇచ్చేశారు, జస్ట్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అడుగుతున్నారు. సో ఇలా కొంచెం క్వశ్చన్స్ లెంగ్తీ ఎందుకు తీసుకున్నాను అంటే ఒక్కొక్కసారి మీకు టోటల్ ఎనాలిసిస్ అనేది ఈజీ అవుతుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి వోల్టేజ్ ఇచ్చారు దట్ ఈక్వల్ టు 200 వోల్ట్స్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు దట్ ఈక్వల్ టు 50 హెర్ట్జ్, నెక్స్ట్ కరెంట్ ఇచ్చారు దాని నుంచి 20 యాంపియర్స్. సో మనకి నార్మల్గా ఓమ్స్ లా ప్రకారం మనకి ఏం తెలుసు అండి, V ఈక్వల్ టు I ఇంటూ జెడ్ అని తెలుసు. అంటే దీని నుంచి మనకి ఏమొచ్చేస్తుంది, జెడ్ అనే వాల్యూ వస్తుంది. ఎందుకంటే వోల్టేజ్ తెలుసు, నాకు కరెంట్ తెలుసు. కాబట్టి 200 ఈక్వల్ టు 20 ఇంటూ ఇంపిడెన్స్ ఎంత, జెడ్ అనమాట. సో 2 1 జా 2 10 జా, అంటే జెడ్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు, 10 వచ్చినట్టు. బట్ మనకి ఇండక్టివ్ రియాక్టెన్స్ కావాలి. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ కూడా 0.8 ఇచ్చారు. సో పవర్ ఫ్యాక్టర్ 0.8 ఇచ్చినప్పుడు మనము ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను, రెసిస్టివ్ లోడ్, ఇండక్టివ్ రియాక్టెన్స్, ఇంపిడెన్స్, ఇదే కదా మనం పవర్ ఫ్యాక్టర్ 5. సో దీని నుంచి మనం పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ని ఏమని రాసుకున్నామంటే, cos 5 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, R డివైడెడ్ బై జెడ్. సో ఆల్రెడీ మీకు జెడ్ వాల్యూ తెలుసు, పవర్ ఫ్యాక్టర్ కూడా తెలుసు. సో అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 0.8 ఇంటూ 10 ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ఆర్. సో దీని నుంచి రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు ఎంత వాల్యూ వస్తుందండి, 8 ohms వస్తుంది. మీకు ఇప్పుడు ఇంపిడెన్స్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఇండక్టివ్ రియాక్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపిడెన్స్కి మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంపిడెన్స్ జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. ఇదే కదా మనకి ఫార్ములా మనం తీసుకుంది. జెడ్ తెలుసు, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. 10 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అంటే ఎంత అండి, 8 స్క్వేర్ ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. సో ఇక్కడ రూట్ ఉంది, ఇటు సైడ్ వస్తే కనుక ఏమొస్తుందండి, స్క్వేర్ అవుతుంది. సో 100 ఈక్వల్ టు 64 ప్లస్ ఎక్స్ఎల్ స్క్వేర్. దీని నుంచి 100 మైనస్ 64 అంటే ఎంత అండి, 36 ఈక్వల్ టు ఎక్స్ఎల్ స్క్వేర్. దీని నుంచి ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి, 6 అనమాట. సో ఎక్స్ఎల్ ఈక్వల్ టు 6 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా ఒక్కొక్కసారి వాడు కనుక మనకి ట్రిక్కీగా అడగాలి అనుకుంటే ఒక్క క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ అన్ని వాల్యూస్ కవర్ చేశాను. ఇక్కడ ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, నెక్స్ట్ రియాక్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సార్ ఇవన్నీ ఎక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసామంటే, మీరు జస్ట్ ఇంతకుముందు ఏదైతే సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ చూసారో ఒక్కసారి ఆ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్లో ఇంపిడెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వోల్టేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పవర్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేను అన్నిటికీ రాపిచ్చాను. జస్ట్ ఒక్కసారి నోట్స్ బ్యాక్ చూసుకొని ఈ ప్రాబ్లమ్స్ ట్రై చేయండి, మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి రండి. వాట్ ఈస్ ద రియల్ పవర్ కన్జ్యూమ్డ్ బై ద సర్క్యూట్ అంటున్నాడు. సో రియల్ పవర్ నథింగ్ బట్ ఏం పవర్ అండి, రియల్ పవర్ అంటే యాక్టివ్ పవర్ అనమాట. అంటే వీడి క్వశ్చన్ రియల్ పవర్ అన్నా అనొచ్చు, లేదా యాక్టివ్ పవర్ అయినా కూడా అనొచ్చు అనమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు యాక్టివ్ పవర్ ఈక్వల్ టు ఏంటండి, V ఇంటూ I ఇంటూ
కాస్ ఫై. ఇదే కదా యాక్టివ్ పవర్ అంటే. మీరు ఆల్రెడీ నార్మల్గా డీసీ అనాలిసిస్లో చూస్తుండొచ్చు, పవర్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్. బట్ అక్కడ డీసీ అనాలిసిస్లో ఫ్రీక్వెన్సీ 0 కాబట్టి పవర్ ఫ్యాక్టర్ ఎక్కడికి అవుతుందండి, అక్కడ ఓన్లీ రెసిస్టివ్ టైప్ ఆఫ్ లోడ్ కాబట్టి పవర్ ఫ్యాక్టర్ ఏం యూజ్ చేస్తాం, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ యూజ్ చేస్తాం అనమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏసీ అనాలిసిస్ కాబట్టి ఇక్కడ విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ఇంటూ నెక్స్ట్ కాస్ ఫై. సో మీకు దీని నుంచి విఆర్ఎంఎస్ అంటే ఏమని రాస్తామండి, ఇక్కడ నుంచి సైనసైడల్ వేవ్ ఫామ్కి ఆర్ఎంఎస్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 100/√2. నెక్స్ట్ కరెంట్ ఆర్ఎంఎస్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, 10/√2. మరి పవర్ ఫ్యాక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మరి మీకు ఆల్రెడీ తెలుసు పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద వోల్టేజ్ అండ్ కరెంట్కి, ఆ రెండింటికి మధ్యలో ఉండే యాంగిలే కదా పవర్ ఫ్యాక్టర్. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం నిన్న ఏదైతే లీడింగ్ లాగింగ్ చూసామో దాన్నే నేను వేస్తున్నాను. ఇటు సైడ్ అంతా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, ఇటు సైడ్ మొత్తం నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో ఫస్ట్ కరెంట్ ω t - 30 = 0 చేస్తున్నాను. ω t ఎంత వస్తుంది, +30°. +30° ఎటు సైడ్ ఉంటుంది, కరెంట్ ఇది 30°. నెక్స్ట్ వోల్టేజ్ చూడండి, sin ωt + 30, ω t ఏమొస్తుందండి, -30°. సో ఇక్కడ నుంచి 0కి ఎంత ఉందండి యాంగిల్, 30. 0 నుంచి ఇక్కడ వరకు యాంగిల్ ఎంత ఉందండి, 30. సో టోటల్ యాంగిల్ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 60°. పవర్ ఫ్యాక్టర్ అంటే మనం ఏమనుకున్నాం, కాస్ ఆఫ్ యాంగిల్ బిట్వీన్ ద వోల్టేజ్కి, ఇదేమో వోల్టేజ్ ఇదేమో కరెంట్, ఈ రెండిటి మధ్యలో ఉండే యాంగిలే కదా పవర్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, కాస్ 60°. సో కాస్ 60. మరి ఇది ఏమవుతుందండి, 1000/√2 × √2 2 ఇంటూ కాస్ 60. సో మీకు ఆల్రెడీ తెలుసు సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్, టాన్ వాల్యూస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 0°, 30°, 45°, 60°, 90°. sin 0 is 0, sin 30 is 1/2, sin 45 is 1/√2, sin 60 is √3/2, sin 90 వచ్చేసరికి 1 అనమాట. సో నెక్స్ట్ వాటిని మనం రివర్స్గా రాసేసుకోవాలి. సో డైరెక్ట్గా 1/√2, 1/2, 0 అనమాట. నెక్స్ట్ టాన్ వాల్యూస్ కనుక రావాలి అంటే ఏం చేస్తాం, సైన్ బై కాస్ వేస్తే కనుక మనకు అన్ని టాన్ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, కాస్ 60° అడుగుతున్నాడు. కాస్ 60° ఎంత అండి, 1/2 అనమాట. సో 2 1 జా 2 5 జా 500/2 అంటే ఎంతకి ఈక్వల్ అవుతుందండి, 250° అనమాట. అంటే యాక్టివ్ పవర్ ఎంత వచ్చేసింది, 250 వాట్స్. మరి ఇదే క్వశ్చన్లో వాడు రియాక్టివ్ పవర్ కనుక అడిగాడు అంటే రియాక్టివ్ పవర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, జస్ట్ V × I × sin φ కనుక వేస్తే మనకి రియాక్టివ్ పవర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది యాక్టివ్ పవర్ రియాక్టివ్ పవర్ని ఫైండ్ అవుట్ చేయడం.